అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం జనరల్గా పూజ చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు మనకి కళ్ళల్లో ఆవలింతలు రావడం, మనం పూజ చేసేటప్పుడు ఆవలింతలు, లేకపోతే కళ్ళల్లో నీళ్ళు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి జరిగినప్పుడు ఏమైనా అరిష్టం అని భావించవచ్చు అంటారా? అది మనము అరిష్టం కింద తీసుకోకపోవడం మంచిది. ఓకే. మనం పూజించేటప్పుడు ఆవలింతలు వస్తున్నాయి, నిద్ర వస్తుంది, కళ్ళమ్మ నీళ్లు తిరుగుతున్నాయి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది అర్థం. తేపులు వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా గ్యాస్ ట్రబుల్, తేపులు వస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాను అనేసి, మోకాల నొప్పులు, తొడల నొప్పులు, మోచేతి నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తుంది, నా వల్ల కావట్లేదు అంటే మనలో ఖచ్చితంగా నెగిటివ్ ఉందని అర్థం. నరదీష్ కావచ్చు, నరఘోష కావచ్చు, చాతుబడి కావచ్చు, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్, వసీకరణ, భాగముఖి, భానుమతి, స్పిరిట్ ఏదైనా ఉండొచ్చు. మనలో నెగిటివిటీ ఉంటేనే దేవుడి మంది దగ్గర మనం ప్రశాంతంగా కూర్చోలేం. అదొకటి గమనించుకోవాలి. బాగా ఎక్కువగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ గురువు గారిని సంప్రదించాల్సిందే. లేదు తక్కువగా ఆవలింతలే వస్తున్నాయి, నాకు కళ్ళే తిరుగుతున్నాయి, నిద్ర వచ్చినట్టుంది, మాయికంగా ఉంటుంది, బద్ధకంగా ఉంది, కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి, కూర్చోవాలనిపించట్లేదు, అసలు నాకు ఏం తెలియట్లేదు, కూర్చోవాలనిపించలేదు అంటే అది కొంతమేర నెగిటివే, కానీ కొంతమేర ఉన్నట్టు నెగిటివిటీ అవన్నీ పోతాయి అనమాట. ఆవలిందులు రావటము, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తేపులు రావటము, ఇలాంటివి ఏంటంటే కనుక మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ, నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా మనకి అటాక్ అవడం వల్ల అలా వస్తూ ఉంటాం. అలా అవ్వలేదు అనుకోండి, ఇంకా ఎక్కువైపోద్ది లోపల. అలా రావడం మంచిది. ఇంకా దేవుడి పూజ అయిపోయే లోపు మనం ప్రశాంతంగా అయిపోతాం. దేవుడి పూజ అయిపోయి మనం ప్రశాంతంగా కూర్చుంటే ఆ ప్రశాంతం తినేటువంటి ఓపిక, కోరిక అన్ని వస్తాయి. కాబట్టి ఎప్పుడు నెగిటివ్ అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి జరగడానికి తప్పితే అవన్నీ వాటి వల్ల నెగిటివిటీ కానీ, వాటి వల్ల ఇబ్బంది కానీ, వాటి వల్ల మీకు ఏదో నష్టం కానీ అయితే కాదు. మంచితనం కోసమేది మంచి విశేషమే. ఎవరైనా ఏడ్చినా కూడా మంచిదే, ఇబ్బంది లేదు. పూజ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, బాధగా ఉంటుంది, అరుస్తున్నారు అంటే కూడా పూజ లోపల అవన్నీ సెట్ అవుతాయి. అవన్నీ వాళ్ళలో నెగిటివిటీ ఉంటే పోవడానికి అనమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మొదటగా దీపారాయణ చేయండి. అలాంటప్పుడు ఏదైనా అనిపిస్తుంది అంటే మొదటగా దీపారాయణ చేసేయాలి. దీపారాయణ చేసేసి నైవేద్యం పెట్టేసేయండి. ఆ రెండు పనులు అయిపోయిందంటే అప్పుడు మనకి అనేది తగ్గిపోతుంది. చిన్నగా ఆవలింతలు అవుతుంది, కళ్ళు తిరిగినట్టు, కళ్ళు మంటలు, మెదడు తిరుగుతుంది, పని చేయట్లేదు, బుర్ర పగిలిపోతుంది, హీట్ ఎక్కుతుంది, నాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు, అనేజిగా తత్వం, కాళ్ళ తిమ్మిళ్ళు, చేతుల తిమ్మిళ్ళు వస్తున్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా స్వామివారికి మొదటిగా దీపారాయణ చేసేసుకొని నైవేద్యం పెట్టేయాలి. నైవేద్యం పెట్టి ముందు ధూపం వేసేసేయాలి. ఆ తర్వాత పూజలు కానీ, మంత్రాలు కానీ మీకు మొక్కుబడి ప్రకారం ఏమైతే ఉందో అవి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలా ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది లేదు. మొదటగా ఈ చేయడం ద్వారా ముందు మన మీద ఆయన కరుణ ఇచ్చేసి మనలో ఉన్న నెగిటివిటీ లాగేస్తాడు. అప్పుడు మనము ఇచ్చేసుకో. తీర్థం ఉంటుంది కదా, తీర్థం కూడా తాగొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదండి. మొక్కపొద్దే ఉండాలి, పాజిటివ్ ఉండాలని లేదు. ముందు మన అనేజీ పోతుంది. అప్పుడు స్వామివారిని సరిగ్గా చూడగలుగుతాం, స్వామివారికి అభిషేకం చేయగలుగుతాం, అర్చన చేయగలుగుతాం, ఏదైనా మంత్రోచ్చారణ చేస్తాం, శ్లోకం రాను కొంచెం సెట్ అయిపోతుంది. కాబట్టి ఆ స్వామివారి దగ్గర ఉన్నది ఏదైనా సరే, బండారు కుంకుమ ఉంటుంది, పసుపు ఉంటుంది, నోట్లు వేసుకొని వాటర్ తాగేసారి, తీర్థం నోట్లు వేసుకొని వాటర్ నీళ్ళు నోట్లు పోసుకోవాలి. అలాగే చేస్తే కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్వామివారి దగ్గర ఎప్పుడు కంకణాలు పెట్టుకోండి. స్వామివారి దగ్గర ఎప్పుడు కూడా కంకణాలు ఉండాలి. అలా అనేజీ గానీ, అన్ఫిట్ గానీ మనకు అనిపించినప్పుడు ఆ కంకణం తీసుకుని కట్టుకోవాలి. ముందు కట్టుకోలేనండి, ఒక్కనే ఉన్నారన్నారా, ముడి నోటితో పాటు వేసుకోవచ్చు, లేదా జస్ట్ దూరం కూడా వేసుకోండి. మన చేతికి కట్టుకున్నామంటే ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది. ఇంకా బాగా ఎట్లాంటప్పుడు అనేజీ వస్తుందంటే, ఎక్కడైనా బయట తిని వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్ కి, పార్టీలకి, పేరెంటాలకు వెళ్ళొచ్చినప్పుడు, ఎవరితో గొడవలు అయినప్పుడు, డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు, మనల్ని గురించి ఎవరైనా తలుచుకున్నప్పుడు, మనం బాగా సంపాదించి పేరు ప్రఖ్యాతి వచ్చినప్పుడు, మనకి ఏదైనా అనుకోని కార్యక్రమంలో గవర్నమెంట్ సెంటర్ జాబ్స్ వచ్చేసి అందరికి పబ్లిసిటీ అయినప్పుడు, మన పెళ్లిళ్ళు అనుకున్నప్పుడు, పేరెంటాలు అనుకున్నప్పుడు, మనం శుభకార్యాలు నిర్వర్తించేప్పుడు, మన షాపులు కానీ ఓపెన్ చేసేటప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మనకి నరదిష్టి అనేది వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎందుకండి కొత్త షర్టు, కొత్త ప్యాంట్ కానీ, లేకపోతే కొత్త శారీ కట్టుకునే వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి అనేజీ అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఏంటంటే కంకణంగా కట్టుకోవచ్చు, బండారగా తినొచ్చు, ఆ స్వామివారి తీర్థం తాగొచ్చు. ఇలాగా ఏదో ఒకటి చేసినట్టయితే ఖచ్చితంగా వారికి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ధన్యవాదాలు.